హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఇండియన్ పాలిటీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముస్లింలను వేరు చేసి పాకిస్తాన్ కావాలనే డిమాండ్ను స్పష్టం చేసిన అంశం ఏది? ఆన్సర్ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం. భారత ప్రభుత్వ చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1919. భారతీయ రాష్ట్రంలో స్వీయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం ఏది? ఆన్సర్ 1853 చట్టం. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయి ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు? ఆన్సర్ 1861 కౌన్సిల్ చట్టం. మన ఛానల్లో ఆల్రెడీ ఇండియన్ పాలిటీకి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ 3 లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అందరూ అర్హులేనని పేర్కొన్న చట్టం ఏది? ఆన్సర్ 1833 చార్టర్ చట్టం. భారతీయ లా కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1833. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? ఆన్సర్ 1833 చట్టం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది. ఆన్సర్ 1784 పిట్ ఇండియా చట్టంను అనుసరించి. భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఆన్సర్ 1784 పిట్ ఇండియా చట్టం. కలకత్తాలో ఫెడరల్ కోర్ట్ లేదా సుప్రీం కోర్టుని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? ఆన్సర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది? ఆన్సర్ 1773 చట్టం. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? ఆన్సర్ అమెరికా. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? ఆన్సర్ బ్రిటన్. ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారంను రద్దు చేశారు? ఆన్సర్ 1813 చార్టర్ చట్టం. భారతదేశంలో ప్రవేశపెట్టిన వాటిలో దేశ శాసన వ్యవస్థలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆన్సర్ 1919 కౌన్సిల్ చట్టం. మొట్టమొదటిసారిగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఆన్సర్ 1919 భారత కౌన్సిల్ చట్టం. 1935 చట్టంలోని ముఖ్యాంశం ఏమిటి? ఆన్సర్ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి. 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన విధానంలో మార్పులకు సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ సైమన్ కమిషన్. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని కొత్త బ్యాండేజ్ చార్టర్గా వర్ణించినది ఎవరు? ఆన్సర్ నెహ్రూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.